బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు బిడ్డకు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారికైతే భారతరత్న అవార్డును పురస్కరించింది కేంద్రం. అయితే ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా భారతరత్న అవార్డును ప్రకటించింది. వాళ్ళలో మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు అయితే భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మనం చూస్తే తెలుగు బిడ్డకు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్రం. ఎప్పటి నుండో మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. ఆయనకైతే భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్రం. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు చరణ్ సింగ్కు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. వీరితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు కూడా కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. దేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. అలాగే భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్రం. వారందరికీ కూడా భారతరత్నను ప్రకటించింది కేంద్రం. మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు చరణ్ సింగ్కు భారతరత్న అవార్డును ప్రకటించింది. వీరితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు కూడా కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. పివి నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సరావుపేట సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి. అయితే పివికి 3 ఏళ్ల వయస్సులోనే పి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వరంగల్లో పెరిగారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పివి వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే ఫెర్గూసన్ కాలేజీలో బీఎస్సీ ఆస్ట్రానమీ చేశారాయన. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీను పూర్తి చేశారు. ఎల్ఎల్బీలో ఆయన గోల్డ్ మెడల్ను సాధించారు. పివి తొలిసారిగా 1952లో కరీంనగర్లోని హుజూరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. 1984, 1989 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానాల నుంచి పివి పోటీ చేశారు.
మాజీ ప్రధానులు పివి నరసింహారావు గారితో పాటు చరణ్ సింగ్ కూడా భారతరత్నను ప్రకటించింది కేంద్రం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ముగ్గురికి పివి నరసింహారావు గారితో పాటు ముగ్గురికి కూడా భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్రం. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సటాజ్ ప్రధానంగా చూసుకుంటే గతంలో కేంద్ర మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళా ఈరోజు ఇద్దరు మాజీ ప్రధానులు, ఒకరు వ్యవసాయ శాఖకు సంబంధించి ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇటు భారత మాజీ ప్రధాని, తెలంగాణకు చెందిన తెలుగు వ్యక్తి పివి నరసింహారావుకు ఈ భారతరత్న పదవి దక్కడం పట్ల వారి కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే పివి నరసింహారావు సేవలకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం ఈ భారతరత్న ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇటు తెలుగు ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కూడా భారత ప్రభుత్వం భారతరత్నతో పురస్కరించింది, భారతరత్న ప్రకటించింది. ఇక వ్యవసాయ సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన చేసిన సేవలకు సంబంధించి ఎంఎస్ స్వామినాథన్కు కూడా భారత ప్రభుత్వం అంటే వ్యవసాయం మరియు రైతుల సంక్షేమంలో మన దేశానికి ఆయన చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా అంటే మొత్తం అనేక సవాళ్ల సమయంలో కూడా ఇటు వ్యవసాయానికి సంబంధించి అనేక సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, వ్యవసాయానికి సంబంధించి అనేక విశిష్టమైన సేవలు చేసిన దానికి కానీ ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇస్తున్నట్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, అంటే ముగ్గురికి సంబంధించి 3 ట్వీట్లు చేస్తూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ భారతరత్న ప్రకటిస్తున్నట్టు కూడా తెలిపారు. అంటే ఎప్పుడు ఇంతకుముందు లేనంత విధిగా కూడా, అంటే గతంలో కూడా ఈ భారతరత్న అనేది అత్యంత అరుదైన పురస్కారం. దీనికి సంబంధించి దాదాపు 40 మందికి గతంలో ఈ పురస్కారం లభించింది. తర్వాత కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి రావడం, మళ్ళా ఇప్పుడు అంటే మరొక 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి, మళ్ళా 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ భారతరత్న ప్రకటించాన్ని ఏ విధంగా చూడాలి అనేది కూడా కొన్ని వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు, ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రకటించాల్సి ఉంటుంది, కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎందుకల్లా ఈ భారతరత్నాలు ప్రకటిస్తున్నారు, ఇది ఎన్నికలకు సంబంధించి ఎజెండా అనేది కొన్ని వర్గాలు అయితే విమర్శిస్తున్నప్పటికీ, కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కానీ, మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఇటు వ్యవసాయ రంగంలో అనేక విప్లవాలకు సంబంధించి విశిష్టమైన వ్యవసాయ రంగ సేవ చేసిన ఎంఎస్ స్వామినాథన్కు ఈ అరుదైన గౌరవం దక్కడం అనేది అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇటు పివి నరసింహారావు సేవలను గతంలో సంబంధించి అంటే భారత ప్రధానిగా చేశారు, ఒక తెలుగు వ్యక్తిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా ఇటు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా అక్కడ ఎన్నికలు వచ్చిన సందర్భంలో పివి నరసింహారావుకి మద్దతు తెలపాలని అప్పుడు పార్టీలకు అతీతంగా, అంటే ఒక తెలుగువాడు ప్రధాని కాబోతున్నాడు దేశానికి, అందరూ సహకరించాలని ఆ సందర్భంలో ఇటు ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. అందరూ కలిసి అప్పుడు ఆయన అందరి సహకారంతో ప్రధాని అయ్యారు. తర్వాత ఇప్పుడు అంటే ఆయన బ్రతుకున్నంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. అనేక భాషల్లో కూడా మాట్లాడగలిగిన ఘనుడు పివి నరసింహారావు. అంటే ఇటు పివి నరసింహారావుతో పాటు ఇతర వ్యక్తులకు అంటే ఇటు చౌదరి చరణ్ సింగ్ కూడా మాజీ ప్రధానిగా ఉన్నారు. మరోవైపు ఇటు ఎంఎస్ స్వామినాథన్, వీరందరికీ కూడా ముగ్గురికి కూడా భారతరత్న రావడం అంటే ఒకేసారి ఒకే దేశానికి సంబంధించి అంటే మొత్తం భారతదేశంలో గతంలో కూడా 40 ఈ అరుదైన పురస్కారాలు అనేవి 40 మందికి దక్కాయి. ఇటు రీసెంట్గా ఈ నెల వ్యవధిలోనే ఇటు కేంద్ర మంత్రి ఇటు కేంద్ర మాజీ మంత్రి కానీ, బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. దానికి సంబంధించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ ముగ్గురికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అందరికీ అంటే మా ప్రభుత్వం ద్వారా, అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం తాను ప్రధానిగా ఉన్న సందర్భంలో వీరందరికీ అంటే కీలకమైన వ్యక్తులు, దేశ అభివృద్ధిలో కీలకంగా ఆర్థిక అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి చెందడంలో కీలకంగా వ్యవహరించిన వీరందరికీ కూడా వారి గవర్నమెంట్లో ఈ గౌరవం కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. సటాస్. రైట్, థ్యాంక్ యూ శివ.